హాయ్, గుడ్ ఈవినింగ్. నేనైతే ఈరోజు కుకింగ్ చేయబోతున్నాను. ఈ కుకింగ్ చేసేది ఎవరు అనుకుంటున్నారా? నేనే. చూడండి ఫ్రెండ్స్, కుకింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఉల్లిపాయలు మిరపకాయలు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నవన్నీ దాంట్లో వేస్తున్నాను. చూడండి, ప్లేట్ అయితే క్లీన్ చేశాను. నెక్స్ట్ అయితే మనం కారం, సాల్ట్, నూనె మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను తీస్తున్నాను. కారం అయితే వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, దానికి తగిన కర్రీలోకి తగినంత కారం అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనమైతే స్పైసీగా తింటే కనుక మీ ఇంట్లో అయితే ఎంత అయితే మీరు స్పైసీని ఇష్టపడతారో అంత కారం అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ అయితే నేను తగినంత సాల్ట్ వేసుకున్నాను. మరి మీరైతే మీ కర్రీలో ఎంత అయితే తింటారో అంత సాల్ట్ అయితే మీరు వేసుకుంటారు. చాలకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వేసుకున్నాను. మరి నెక్స్ట్ ఆయిల్ ఫ్రెండ్స్. ఆయిల్ అయితే మనం సరిపడా ఆయిల్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వీటన్నిటిని మనం మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కలిపేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మనం దాన్ని పైకి కిందకి చేస్తే ఆటోమేటిక్గా అది మొత్తం మిక్స్ అవుతుంది. తర్వాత మనం చేత్తో కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. అయిపోయింది కదా చేత్తో. తర్వాత నెక్స్ట్ చేత్తో కలుపుకోవచ్చు. ఆల్రెడీ మొత్తం మిక్స్ అయింది. నెక్స్ట్ చేత్తో కూడా కొంచెం చేద్దాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రోజులో కూడా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ ఊరి నుంచి అయితే చూస్తున్నారో ఆ ఊరి నుంచి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో మీ ఊరి పేరు మాకు సెండ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ కొంచెం కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. కలుపుకొని కొంచెం ఊపుదాము. తిప్పితే నెక్స్ట్ రెడీగా స్టవ్ మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. పక్కన అయితే పెట్టుకొని నెక్స్ట్ రైస్ అయిపోతుంది. రైస్ అయిపోయిన వెంటనే మనైతే కర్రీని అయితే పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అలా చేయడం వల్ల కారం పైకి రాకుంటుంది ఫ్రెండ్స్. చూడండి, రైస్ కూడా మనకి ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోతుంది. చూసారు ఫ్రెండ్స్, రైస్ అయితే చూసారు. ఇప్పుడు మన బోట్లోనే కుకింగ్ చేయడం అంటే ఇప్పుడైతే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అయితే మాకు చాలా ఇబ్బంది పడుతూ మేమైతే కుకింగ్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనమైతే పెట్టేసాం అయితే ఆల్రెడీ. చూడండి ఫ్రెండ్స్, మరుగుతుంది. మరి చూడండి ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే మరి చాలా మరుగుతుంది. నెక్స్ట్ మన బోట్ అయితే ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మన బోయాన్ని కూడా మనం చూసుకోవాలి కదా. చూసారు ఫ్రెండ్స్, మన బోయా 3 కట్టలు అయితే కనిపిస్తుంది కదా. 2 కట్టల కింద జెండా ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అదే మన బోయా ఫ్రెండ్స్. మన చూపిస్తున్నాను తిన్నగా. ఆ తిన్నగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, చూసారు ఫ్రెండ్స్. క్లియర్గా కొంచెం జూమ్ చేసి తీసాను ఫ్రెండ్స్. మన బోట్లో ఉన్న పులుసుని కూడా చూడండి ఫ్రెండ్స్. మీరందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదని చెప్పేసి గట్టిగా పైన తిప్పుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, మీరు అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇది దగ్గరగా అయిపోతుంది ఫ్రెండ్స్. కర్రీ అంటే సూపర్ ఉంటుంది. మరి పులుసు ఫ్రెండ్స్, కర్రీ కాదు ఇది పులుసు. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్.
మర్చిపోకుండా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.